రాష్ట్రంలో 2 రోజుల నుంచి వాతావరణం మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్తో పాటు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 23 జిల్లాల వరకు నిన్న మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడటం అనేది జరిగింది. నిన్న మనకు అత్యధికంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము ఆ ప్రాంతంలో ఇంచుమించు 5 నుంచి 6 సెంటీమీటర్లు, మిగిలిన మన నల్గొండ, సూర్యాపేట, ఇటు వనపర్తి ఈ ప్రాంతంలో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్లు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి ఈ ఉరుములతో కూడిన జల్లులు పడటం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు మార్త్వాడ ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణితో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మొన్నటి వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో గాలిలో తేమ శాతం పెరిగిందన్నారు. దీంతో సాయంత్రం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపారు. రేపటి వరకు సినాప్టిక్ కండిషన్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మనకి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉండింది. అలాగే మనకి తెలంగాణకి దగ్గరలో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాత్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి, అలాగే మనకి గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు మరొక ద్రోణి. ఈ 3 కూడా నిన్న సినాప్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఉత్తర ఆంధ్ర తీరం వద్ద ఉన్నటువంటి ద్రోణి ఈరోజు బలహీనపడింది. అయితే ఈ మరాత్వాడ ప్రాంతం దగ్గర కొనసాగుతున్న ద్రోణి కూడా ఈ రోజు కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో గాలి వీస్తాయన్నారు. ఈదురుగాలుల హెచ్చరిక పెట్టడం జరిగింది. ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాలు అవి ఫామ్ అయినప్పుడు మళ్ళీ వర్షం వచ్చే ముందు వాటి మేఘంలో నుంచే మనకి అప్ డ్రాఫ్ట్, డౌన్ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఈ విండ్స్ జనరేట్ అవుతాయి. సో నిన్న మనకి 35-36 డిగ్రీల టెంపరేచర్కే మనకి ఒక మాదిరి ఇంచుమించు 8-9 కిలోమీటర్ల ఎత్తు వరకు క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అవడం చూసాము. కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు కూడా మనం ఇంచుమించు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షం పడిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందనే అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. రేపటి నుంచి అల్పపీడనం బలహీనపడి ద్రోణి ప్రభావం తగ్గుతుందన్నారు. తర్వాత మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.